హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియదాసరి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో, సినిమా అనగానే ఒకరిద్దరు హీరోలని కామన్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అది న్యాచురల్. కానీ రీసెంట్‌గా రిలీజ్ అయిన ఒక మూవీలో మాత్రం 11 మెయిన్ లీడ్స్‌ని చూసామనమాట. మీకు ఆల్రెడీ నేమ్ తెలిసిపోయి ఉంటది. ఎందుకంటే అందరి నోట్లో ఇదే ఉంది. 'కమిటీ కుర్రోళ్ళు' అనే మూవీ. ఇందులో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ షూటింగ్ ముచ్చట్లన్నీ మనతో షేర్ చేసుకోవడానికి వాళ్ళ మనతో ఉన్నారు. ఆయనే సూర్య అలియాస్ యశ్వంత్ పెండ్యాల. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ యశ్వంత్. హాయ్ ప్రియ. యశ్వంత్ అనాలా? సూర్య అనాలా? నాకెలా పిలిచినా ప్రాబ్లమ్ లేదు. 2 స్క్రీన్ హ్యాపీనెస్ వాళ్ళకైతే ఇస్తాయి. అందరికీ యశ్వంత్ సూర్యగా పెండియాల. గుర్తున్నారు. సెట్‌లో కూడా అలవాటయిపోయింది. ప్రతి సూర్యానా? ఒక్కరు సూర్య అంటూ ఉంటే ఈవెన్ ఓకే. వేరే సెట్‌కి ఎవరైనెళ్లి సూర్య అంటేనే నేను తిరుగుతా ఉన్నా. అంతలా ఓకే. కనెక్ట్ అయిపోయాం. ఓకే. సో, సెట్స్‌లో గూడా ఆల్‌మోస్ట్ మీ పేరు చాలా మందికి తెలిసుంటది గదా! ఎందుకంటే మీ హ్మ్. పేరు సూర్యగా ఎక్కువ చెప్తూ అవును. ఉంటారు. అవును. సో, అలానే పిలిచేస్తారు అవును. సెట్స్‌లో కామన్‌గా. ఈవెన్ లైట్‌మెన్స్ కానీ, మన హ్మ్. వేరే డిపార్ట్‌మెంట్స్ ఉంటారు కదా! ఈవెన్ కాస్ట్ అండ్ క్రూ అందరం ఏదైతే క్యారెక్టర్ నేమ్స్ ఉన్నాయో దాంతోనే పిలిచేవారు. హ్మ్. అండ్ అదే హ్యాపీగా ఉండేది. ఎవరైనా సరే కొంతమంది కాన్షియస్ అయ్యి యశ్వంత్ అని పిలిచినా సరే, హ్మ్. ఏంది అని మన క్యారెక్టర్‌లో లేమా అనే ఫీల్ వచ్చేది. ఓకే. క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇంకా బాగా హెల్ప్ ఇంకా అవుతదది. బాగా హెల్ప్ అయ్యేది. మేము యాహ్! వర్క్‌షాప్స్ నుంచి కూడా మేము క్యారెక్టర్ నేమ్స్‌తోనే పిలుచుకునేవాళ్ళం. ఓకే. సో, రిలేటివ్స్ నుండి కానీ, ఫ్రెండ్స్ నుండి కానీ హ్మ్. రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బావుంది. హ్మ్. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు. ఇది మీ ఫస్ట్ మూవీయా? ఇంతకు ముందేమన్నా చేసారా? చేశాను. అంటే చిన్న చిన్న మూవీస్ చేశాను. ఒక హ్మ్. ఇంపార్టెంట్ రోల్ చేశాను. 'నేను స్టూడెంట్ సార్' అని హ్మ్. నాంది సతీష్ గారు ఉన్నారు కదా! ఆయన అవును. బ్యానర్‌లో ఓకే. రాకేష్ ఉప్పలపాటి గారని ఆయన డైరెక్షన్ చేశారు. హ్మ్. అందులో నేను చిన్న ఇంపార్టెంట్ రోల్ చేశా. 'స్వా' ఓకే. అని ఒక మూవీ చేశా. ఇండిపెండెంట్ మూవీ. హ్మ్. రదర్ దాన్ దట్ నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను. అండ్ థియేటర్ యాక్టర్ కూడా నేను. ఓకే. ఇది మెయిన్ లీడ్‌గా ఇది ఫస్ట్ మూవీ. ఓకే. కానీ ఈ మూవీలో ఉన్న చాలా మంది వరకు చూసినట్లయితే ఇన్‌ఫ్లుయెన్సర్స్, హ్మ్. ఆల్రెడీ వెబ్ సీరీస్ చేస్తున్న వాళ్ళు, హ్మ్. వాళ్ళనే ఎక్కువ టార్గెట్ లేదు. చేసినట్టున్నారు. యాక్చువల్లీ 'ప్రసాద్ బెహరా' గారు మాత్రమే కొంచెం ఉన్న దాంట్లో నోన్ ఫేస్. ఓకే. అండ్ 'అవిషిక' తను ఇన్‌ఫ్లుయెన్సర్స్. మిగతా 'టీనా వాళ్ళెవరు శ్రావ్య' 'టీనా అమ్మాయి శ్రావె' కూడా రైట్. సో, ఆ అమ్మాయి యాక్చువల్లీ నా స్కూల్‌మేట్. అవునా? నేను చూసి ఓకే. షాక్ అయ్యాను. ఓకే. అంటే నా జూనియర్ తను. ఓకే. యాహ్! ఇందులో 'శ్రీదేవి' అనే క్యారెక్టర్ చేసింది తను. హ్మ్. ట్రూ. సో, అంటే చాలా రేర్ అండి ఉన్న హ్మ్. దాంట్లో. మేము సెలెక్ట్ చేసుకున్నప్పుడు వీళ్ళెవరికీ అంత ఫేమ్ కానీ 'ప్రసాద్ బెహరా' గారు అప్పటికప్పటికే చేస్తా ఉన్నారు గానీ, హ్మ్. ఇంత హ్యూజ్ ఫేమ్ లేదు ఆయనకి. ఇప్పటికి ఓకే. ఏదైతే ఫేమ్ ఉందో అప్పటికి లేదు. హ్మ్. మా డైరెక్టర్ గారు కూడా ముందే తన యాక్టింగ్ చూసి హ్మ్. అప్పుడు సెలెక్ట్ చేశారు. అప్పటికి ఓకే. ఫేమ్ అయితే లేదు. ఈ ఓకే. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాతే వీళ్ళందరికి ఫేమొచ్చింది. ఓకే. ఎక్కువ ఫేమొచ్చింది. యాహ్! సో, ఈ రోల్స్ అన్నీ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? త్రూ ఆడిషనా? త్రూ ఆడిషన్. ఓకే. అంటే నాకు డైరెక్టర్ గారు ముందు నుంచి ఫ్రెండ్. హ్మ్. అంటే సినిమా కమిటీ కుర్రోళ్ళతోనే పరిచయం అయ్యారు. హ్మ్. తర్వాత ఆడిషన్స్ ఇచ్చారు. రోల్స్‌కి ఆడిషన్స్ ఇచ్చా నేను. ఓకే. సో, మూవీ చూసినప్పుడు మెయిన్ నేను స్టక్ అయింది ఎక్కడంటే హ్మ్. లొకేషన్స్ అన్నమాట. హ్మ్. చాలా న్యాచురల్‌గా ఉన్నాయి అవును. అన్నీ కూడా. అవును. సో, అన్నీ అమలాపురం సైడ్ ఉన్నట్టుంది కదా! అమలాపురం. అమలాపురం సైడ్ ఎక్కడ అవి? ఆహ్, చ ఉప్పల్-గుప్తం సైడ్ అటు సైడ్ ఏమన్నా ఏది? యానం, ఉప్పల్-గుప్తం అటు సైడ్ ఏమన్నా కాదు. తీసారా? యానం అటు ఇంకా వెళ్ళిపోవాలి. దగ్గరే. మాకు యానం ఓకే. కొంచెం 20 కిలోమీటర్స్ అట్లానే ఉండేది. హ్మ్. కొండుకుదురు, హ్మ్. లంకల గన్నవరం. ఓకే. ఆహ్, హ్మ్. గన్నవరం. ట్రూ. లంకల గన్నవరం. ఆ! మేజర్ సీక్వెన్స్‌లన్నీ అక్కడే తీసాం. లంకల ఓకే. గన్నవరం, కొండకుదురు హ్మ్. ఇంకా ఉన్నాయి పేర్లు. ఒక ఓకే. 4, 5 ఊర్లో చేసామనమాట అక్కడ. ఆహా! ఓకే. సో, టోటల్ ఎన్ని డేస్ ఆఫ్ షూట్ ఇది? 49 డేస్. 49 హ్మ్. డేస్. ఓకే. సో, యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళది కూడా అమలాపురమే. సో, అవునా? ఆ ఓకే. లొకేషన్స్ అన్నీ చూసినప్పుడు హ్మ్. ఎక్కడో చూసాం అన్నట్టు ఓకే. అనిపించిందనమాట. సో, అక్కడ హోటల్స్ కూడా అసలు అవైలబుల్‌గా ఉండవు కదా! మరి ఎక్కడ స్టే లేదు. చేశారు చాలా 50 మంచి డేస్? హోటల్స్ ఉన్నాయి. ఓకే. మేము గ్రాండ్ పార్క్ హోటల్ అని అక్కడ ఉన్నాం. హ్మ్. మా వేరే డైరెక్టర్స్ వాళ్ళు శుభగృహ అని. హ్మ్. చాలా మంచి హోటల్స్ ఉన్నాయి. ఓహ్! ఆహ్, ఓకే. నాకంత ఐడియా లేదు ఈ అయి ఏరియాస్. 'ఆయి' సినిమా ఉంది గదా! అవును. 'నాని నితిన్' వాళ్ళు కూడా మా హోటల్‌లోనే ఉండేవారు. మాకు ఓహ్! ర్యాండమ్‌గా సైమల్టేనియస్‌గా షూట్ జరిగిందా ఏంటి వాళ్ళు మీది మాకు వాళ్ళది? కొంచెం 1 మంత్ ముందు అలా వాళ్ళు షెడ్యూల్ చేసుకునేవారు. హుహు. వాళ్ళ షెడ్యూల్ అయిపోయేసరికి మా షెడ్యూల్ స్టార్ట్ అయ్యేది. ఓకే. మొత్తం అమలాపురంలో ఎంత వాడాలో అంత వాడేసారు. బాగా. మీ 2 సినిమాలు కలిపి. అవును. యాహ్! సో, మూవీ జరుగుతున్నప్పుడు షూట్ టైమ్‌లో ఏదన్నా బాగా మెమోరీస్ ఏమైనా ఉన్నాయా? మెమోరీస్ అంటే చాలా మెమోరీస్ ఉన్నాయండి. కొంచెం స్వీట్ మెమోరీస్ ఉన్నాయి. హార్డ్ మెమోరీస్ ఉన్నాయి. 2 చెప్పండి. కొంచెం మాకు 'నిహారిక' గారు ఒకసారొచ్చారు. వచ్చిన తర్వాత మేము యాక్షన్ సీక్వెన్స్‌లు చేస్తా ఉన్నాం. హ్మ్. యాక్షన్ సీక్వెన్స్‌లు చేస్తున్నప్పుడు నాకు ఇంజ్యూరీ అయింది ఇక్కడ. హ్మ్. పగిలిపోయింది. వచ్చి మేడం దగ్గరికొచ్చి, "ఏంటి సూర్య ఆహ్, దెబ్బలు తగిలించేసుకుంటున్నావు. ఇదే లాస్ట్ సినిమానా? ఇంక చెయ్యవా?" అని అన్నారు. హ్మ్. ఓకే. హ్మ్. అంటే చాలా కేరింగ్ చూపిస్తూ ఉంటారు. ఒక ఒక మంచి మెమరీ అది. హ్మ్. డైరెక్టర్ గారితో అయితే త్రూ ఔట్ మేము ట్రావెల్ చేస్తూనే ఉన్నాం గదా! హ్మ్. ఆహ్, ఆయన స్వామిమాలేసుకుంటూ ఉండేవారు. మేము హ్మ్.
ఆయన దగ్గరికెళ్ళి ఆయనకి కూడా ఇది డెబ్యూ ఫిల్మ్ ఆ కదా? డెబ్యూ ఫిల్మ్ ఆయనకి. ఓకే. కొన్నిసార్లు నిజంగా అమ్మవారు పూనేసిందక్కడ. ఆయనకా? ఆయనకి కాదు. వేరే ఒక ఓకే. ఒక పర్సన్‌కి అక్కడ యాక్ట్ చేయడానికొచ్చారు. ఆవిడకి పూనేసిందనమాట. అమ్మవారు పూనేస్తే నేను దగ్గరికెళ్ళి మనకి ఏం కాదమ్మా, ఏం కాదమ్మా అంటే వాళ్ళని ఎలా డీల్ చేయాలో మనకు తెలీదు గదా! హ్మ్. ఎళ్ళేసరికి ఆవిడ ఒకేసారి ఇలా కళ్ళు తెరిచింది. హ్మ్. నేను షాక్ అయ్యి ఇలా హ్మ్. భయపడిపోయి వెనక్కెళ్ళిపోయాననమాట. హ్మ్. ఇలా ఫన్నీగా ఉన్నాయి. కొంచెం చిన్న మూమెంట్స్ కూడా అగ్రెసివ్ మూమెంట్స్ జరిగాయి. హ్మ్. బట్ అవి ఎందుకులేండి ఇంకా అనవసరంగా హార్డ్ అట్లా. దెబ్బలేమన్నా తగిలాయా? లేకపోతే మీరెవరినైనా కొట్టడం కానీ, మిమ్మల్ని ఎవరైనా కొట్టడం కానీ? అంటే నేను కొట్టలేదు గానీ, కొంచెం గట్టిగానే కాలర్ పట్టుకొని కొట్టేదాకా ఎళ్ళిపోయా. ఓకే. యాక్చువల్లీ ఏమైందంటే, మా దాంట్లో బ్రిటిష్ అనే క్యారెక్టర్ చేశాడు. హ్మ్. ఆడు నన్ను మేజర్ సీక్వెన్స్ మీరు ఆల్రెడీ సినిమా చూస్తే, హ్మ్. నేను సుబ్బు నన్ను పిలిస్తే నేను సుబ్బు దగ్గరికెళ్ళాలి. హ్మ్. నన్ను సూర్యని బ్రిటిష్ తీసుకెళ్తాడనమాట. వచ్చి హ్మ్. పిలుస్తాడు. హ్మ్. ఆడు క్రౌడ్‌లోంచి రావాలి. హ్మ్. క్రౌడ్‌లోంచి వస్తుంటే ఆడిలా ఒకరిని జరగమన్నాడని చెప్పి, ఆడిలా ముందుకొచ్చేసరికి ఆడిని ఫాలో అయిపోయి హ్మ్. ఆడినిలా పట్టుకొని నాలుగేసి ఇలా కొట్టాడు. షిట్! ఎవరసలు కొట్టింది? ఏమో ఎవరు అక్కడ జూనియర్ అదేం ఆర్టిస్టో సీన్ తెలీదు. అనుకున్నాడా ఏంటి అలా కొట్టడానికి? లేదు. అంటే వాడు యాక్టర్‌ని చాలా టేకులు చేస్తున్నాం గదా! ఇక్కడ యాక్టర్స్ అనేది వాడికి తెలియాలి గదా! హ్మ్. తెలియకుండా మరి తెలిసి చేసాడో, తెలియకుండా చేసాడో తెలీదు గానీ, వాడైతే నాలుగేసి కొట్టేసరికి నాకు ఇంకా ఆగలేదు. చాలా అగ్రెసివ్ అయిపోయాను. మా హ్మ్. దాంట్లో చిన్నోడని ఎళ్లి ఫస్ట్ ఒకటి కొట్టాడు. ఆ తర్వాత ఆడు మళ్ళీ రివర్స్ వస్తుంటే నేనెళ్లి గట్టిగెళ్లి కాలర్ పట్టుకొని ఇట్లా ఆగిపెట్టి ఒకటి పీకడానికి ట్రై ఇంతకీ చేశా. ఎవరు ఆ పర్సన్ కొట్టింది? ఏమో తెలీదు. ఎవరో తెలీదు. ఇంక ఓకే. తర్వాత ఆళ్ళని తీసుకెళ్ళిపోయారు. హ్మ్. అంటే హ్మ్. గొడవ అవ్వకుండా ఉండడానికి. హ్మ్. తర్వాత మా వోళ్ళన్నారు ఇంకో 2 తగిలించాల్సిందే అని. హ్మ్. కామన్ సెన్స్ ఉండాలి గదా! యాహ్! ఇక్కడ ఒక ట్రూ. షూట్ జరుగుతుంది. మనం ఎక్కడున్నాం, ఏంటి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అని. హ్మ్. హ్మ్. చెయ్యి చేసుకోవడం అనేది ఇట్స్ బిగ్ థింగ్. అది కూడా యాహ్! మా ట్రూ. వోళ్ళని. హ్మ్. మా వోళ్ళ మీదకి ఎవరైనా వస్తే అలాగే లెగిస్తది పైకి. హుహు. ఆ! ఇంకా క్యారెక్టర్‌లోనే ఉండిపోయారు మీరు. ఓకే. సో, అంటే బేసిక్‌గా ఇక్కడ హైదరాబాద్ సిటీస్‌లో ఏదైనా షూట్ జరిగినప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే అవునవును. రోజు షూటింగ్స్ చూస్తూనే ఉంటాం. హ్మ్. బట్ అమలాపురం సైడ్ షూట్స్ అనేవి తక్కువ జరుగుతాయి కాబట్టి, అవునవును. అక్కడ పీపుల్ ఎలా రెస్పాండ్ అయ్యారు మీకసలు? చాలా ఏమన్నా క్రౌడ్ వల్ల ఇబ్బందయిందా? ఇబ్బందవ్వలేదు. చాలా కేరింగ్‌గా తీసుకునేవారు. చాలా ఫన్ యాక్టివిటీస్ చేసేవాళ్ళం మేము. హ్మ్. ఊరికనే సరదా మాట్లాడుకోవడం, అన్నయ్య అని రావడం. హ్మ్. వచ్చి ఆడపిల్లలు స్కూల్‌లో పిల్లలుంటారు గదా! హ్మ్. మా వోళ్ళని కొంతమంది ఆళ్ళు టీజ్ చేయడం. హ్మ్. చాలా ఫన్నీగా జరిగేది. వాళ్ళు ఓకే. చాలా కేరింగ్‌గా ఉండేవారు మెయిన్ థింగ్. సో, మీ బేసిక్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? స్టడీస్? నేను బేసికల్లీ ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాను. బీఈ హ్మ్. ఇన్ ట్రిపుల్ ఈ. హ్మ్. వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్. హ్మ్. తర్వాత డిప్లొమా కూడా భీమవరం విష్ణు కాలేజ్‌లో చేశా. హ్మ్. తర్వాత ఇంటూ ద ఫిలిమ్స్. నాకు హుహు. క్లారిటీ ఉంది. డిప్లొమా సెకండ్ ఇయర్‌లోనే క్లారిటీ వచ్చి హ్మ్. ఫిల్మ్స్‌లోకెళ్ళాలని. ఎడ్యుకేషన్ అనేది జస్ట్ నాకు ఒక డిగ్రీ ఉండాలని చెప్పి ఇంట్లో హ్మ్. చెప్పారు. సో, హ్మ్. అందుకని ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి వచ్చేసా. ఓకే. యాక్టర్స్‌గా ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిగ్రీ ఉంటది ఆ! స్టడీస్‌లో. అదేదో ఉండాలి. అంటే బీటెక్, ఎంపీసీ చేసి బీటెక్‌కొచ్చారు, బైపీసీ చేసి మెడికల్ అవునవును. చేశారన్నట్టు ఒక డిగ్రీ పట్టుకొని యాక్టింగ్‌లోకొస్తున్నారు. అవును. దీనికి దానికి సంబంధం ఉండదు. ఉండదు. కానీ అదేంటో నాకు తెలీదు. యాక్చువల్లీ ఆ 3 ఇయర్స్ కూడా వేస్ట్ చేశానేమో అనిపిస్తది కొన్ని కొన్ని సార్లు. హ్మ్. బికాజ్ ఇంకా కొంచెం ముందే ఎర్లీగా స్టార్ట్ అయిపోయుంటే ఇంకొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చేదేమో అని. హ్మ్. బట్ ఏదైనా మన మంచికే జరిగేది. ఐ యామ్ వెరీ ఓకే. హ్యాపీ ఫర్ దట్. నిహారిక గారు ఎలా ఉండేవారు సెట్స్‌లో? సెట్స్‌లో చాలా బాగుండేవారు. అంటే హ్మ్. కేరింగ్ గదా! ఎక్కువ యాక్చువల్లీ సెట్స్‌లోకి ఎక్కువ రానిచ్చేవారు కాదు మా ఈపీ గారు. హ్మ్. వస్తే క్రౌడ్ వచ్చేవారండి. ఓకే. నిహారిక గారిని కంట్రోల్ చేయడానికే 10 మంది బౌన్సర్లు కావాల్సొచ్చేవారు. ఓకే. అంతమంది క్రౌడ్ కదా! ఆ ఊర్లో కొంచెం కొంచెం సెలబ్రిటీ వస్తే హ్మ్. ఉంటది. కొంచెం అందులోని మెగా ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ. మామూలుగా అక్కడ ఉండదు. బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్. హ్మ్. సో, ఎందుకు మళ్ళీ షూట్ డిస్టర్బ్ అవుతది అనవసరంగా అని చెప్పి ఎక్కువ రాలేదు. కానీ హ్మ్. ప్రమోషన్స్‌లో మాత్రం ప్రతి అవును. ఈవెంట్‌లోనూ హ్మ్. ఆవిడ ముందుండి మమ్మల్ని నడిపించారు. ఓకే. హ్మ్. మూవీకి 50 డేస్ పట్టింది. ప్రమోషన్స్‌కి ఎన్ని డేస్ పట్టింది? యాక్చువల్లీ యాక్చువల్లీ హ్మ్. మాకు మూవీ చేయడమే ఇంకా ఈజీగా అనిపించింది. హ్మ్. ప్రమోషన్స్ చాలా హార్డ్. హ్మ్. ఎందుకంటే మార్నింగ్ 6-10 షూట్ చేస్తే సరిపోయేది. హ్మ్. ఇది అలా కాదు ప్రమోషన్ డే అండ్ నైట్ హ్మ్. చాలా తిరుగుతున్నాం. అటు ఇటు తిరుగుతున్నాం. హ్మ్. ప్రమోషన్సే నాకు ఇంకా ఎక్కువ టైం పోస్ట్ పట్టిందేమో. ప్రమోషన్స్ కూడా చేస్తున్నట్టున్నారేంటి మీరు? చేస్తున్నాం. అంటే ఓటీటీకొచ్చేస్తది ఆల్‌మోస్ట్ ఇంకొక 1 వీక్‌లో. 1 వీక్ కాదు. ఆహ్, మనకి లేట్‌గా ఇంకా లేట్ మాట్లాడుకున్నాం అవుతదా? ఎందుకనా ఓకే. ఆల్‌మోస్ట్ ఇంకా 2 వీక్స్ అయిపోయింది కదా! మూవీ అవునవును. రిలీజ్ అయ్యి. అవును. పోస్ట్ ప్రమోషన్స్ ఆల్రెడీ రేపు కూడా ఎక్కడికో వెళ్తున్నామని చెప్పారు. అవును. విజయవాడ ఇంగ ఆంధ్ర టూర్ అనమాట. మొన్న ఓకే. రాయలసీమ టూరెళ్ళాము. హ్మ్. ఇప్పుడు ఆంధ్ర ఏం టూరెళ్తున్నాం. చేస్తున్నారు వెళ్లి? ఎళ్లి పీపుల్‌ని కలుస్తున్నాం. ఓకే. థియేటర్స్‌లో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఏంటి? అనేదానికి. హ్మ్.
వాళ్ళైతే చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఎనర్జీ హ్మ్. వచ్చేస్తుంది. మాకు ఇలాగ ట్రావెలింగ్ చేసి మొత్తం నీరసంగా అయిపోతుంది కదా! హ్మ్. అలా థియేటర్‌లోకెళ్ళగానే ఆళ్ళ అరుపులు, కేకలు, సూర్య, సూర్య, సుబ్బు, సుబ్బు మా హ్మ్. క్యారెక్టర్ పేరు పెట్టుకొని పిలుస్తూ ఉంటే హ్మ్. ఎనర్జీ హై అయిపోతుంది. ఓకే. ఈ హ్మ్. మూవీలో లుక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీది ఇలా ఉండదు లుక్. అవునవును. 3 ట్రాన్సిషన్స్ అవును. ఉంటాయి 2 ఇందులో. ట్రాన్సిషన్స్. లైక్ చిన్నప్పుడు, అవును. మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్ లాగా అవును. చూపిస్తారు. అవును. 2 ట్రాన్సిషన్స్ మీరుంటారనమాట. అవును. సో, జనరల్‌గా అలాంటి ట్రాన్సిషన్స్ జరిగినప్పుడు జస్ట్ 50 డేస్ కదా! పెద్ద చేంజెస్ రావు. కానీ హ్మ్. ఇందులో హ్మ్. చాలా న్యాచురల్‌గొచ్చాయి. యాక్చువల్లీ ఏం చేసామంటే మా డైరెక్టర్ గారి థాట్ అండి ఇది. హ్మ్. 18 ఇయర్స్‌కి మేము సన్నగా కనపడాలి. 30 హ్మ్. ఇయర్స్‌కి బల్క్‌గా కనపడాలని. హ్మ్. బికాజ్ అంటే ఇప్పుడు మీసాలు, గడ్డాలు తీసామనుకోండి, హ్మ్. కొంచెం ఎంతో కొంత రావచ్చు కానీ ఆ ఫీల్ మీరు హ్మ్. ఏదైతే న్యాచురల్‌గా ఇప్పుడు చూస్తున్నారో హ్మ్. ఆ ఫీల్ రాదు. హ్మ్. నిజంగా ఆ తర్వాత మాకు ఫస్ట్ 2 ½ మంత్స్ షూట్‌కి ముందు ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ హాఫ్ అంతా మేము ఫస్ట్ షూట్ చేసాం. ఓకే. దానికి ముందు ప్రియర్ 2 ½ మంత్స్ నుంచి మేము ఆహ్, తగ్గే ప్రాసెస్ పెట్టుకున్నామంట. వెయిట్ లాస్ అనేది. ఓకే. ఫస్ట్ బల్క్ ఉన్నది తీసేసారు. బల్క్ ఉండేది. అంటే నేను అరౌండ్ 77 కిలోస్ ఉండేవాడిని. హ్మ్. అక్కడి నుంచి నేను 63 కిలోస్‌కి వచ్చా. ఓహ్! ఫస్ట్ హాఫ్ తినడం మానేసారా మొత్తం? తినడం మానేయలేదు. బట్ కార్బ్స్, హ్మ్. ఫ్యాట్, స్వీట్స్ ఇవన్నీ మానేసాం. ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోయారా? ఇప్పుడు కొంచెం మళ్ళీ నేను నార్మల్ ఏ వెయిట్ అయితే ఉంటానో 73, 74 ఆ వెయిట్‌కొచ్చేసా. ఓకే. సో, ఆహ్, ఆ తగ్గడానికి ఎక్సర్సైజ్ చేసాం. హ్మ్. తర్వాత మళ్ళీ బల్క్ అవ్వడానికి మధ్యలో మాకు ఒక 2 మంత్స్ గ్యాప్ ఉంది. హ్మ్. అందులో ఒక 10 డేస్ మళ్ళీ ప్రమోషన్‌కి ఫస్ట్ హాఫ్‌లో వేరే ఇంటర్వ్యూస్ అవి ఉన్నాయని చెప్పి పెరగొద్దు అని చెప్పి ఒక 10 డేస్ హోల్డ్ చేశారు. ఇంకా ఓకే. ఉన్నది మాకు 40 డేసే. ఓకే. 40-45 డేస్. హ్మ్. ఆ డేస్‌లో నేను దగ్గర దగ్గరగా 40 డేస్‌లో 17 కిలోస్ పెరిగా. హ్మ్. ఓకే. ఏం వెరీ తిన్నారు? హార్డ్. అయినా పెరగడం చాలా ఈజీ. ఈ తగ్గడమే చాలా నాకు కష్టం. కష్టం. ఓకే. నాకు తగ్గడం ఈజీ. ఆ! నాకు మెటబాలిజం రేట్ ఎక్కువ. అబ్బా! మీలా నేనుంటే బావుండు. మెటబాలిజం రేట్ ఎక్కువేమో, తగ్గడం ఈజీ. కానీ తగ్గడానికి కూడా నేను చాలా హార్డ్ వర్క్ చేశా. హ్మ్. సో, పెరగడం నాకు చాలా కష్టమనమాట. హ్మ్. నేను హెవీగా ఫుడ్ తీసుకోవడం అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, హ్మ్. చికెన్ ఎక్కువ తినడం ఎంత హార్డ్‌గా ఉంటదండి. నమ్మడంలో చాలా హార్డ్ అది. ఆ ఓన్లీ ప్రోటీన్ ఎక్కువ బాయిల్డ్ చికెన్ బాయిల్డ్ అలా. చికెన్ తినాలి. యాహ్! మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ హెల్తీగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి కదా! ఎక్కువ ఫ్యాట్ హ్మ్. తీసుకోకూడదు. హ్మ్. ఫ్యాట్ తీసుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఫార్మ్ అయిపోతదని చెప్పి హ్మ్. కొంచెం ఏ అయితే మజిల్స్ కావాలో దానికి ప్రోటీనే తీసుకోవాలి. హ్మ్. సో, ఎక్కువ ఎక్కువ చికెన్ తినడం, ప్రోటీన్ తినడం. హ్మ్. సో, ఇలాగ అది 17 డేస్‌లో. హ్మ్. మళ్ళీ జిమ్ హార్డ్‌గా చేయడం. హ్మ్. డేకి 2 టైమ్స్ అలా చేసేవాళ్ళం. హ్మ్. అమ్మో! చాలా కష్టపడ్డాం. మధ్యలో అయితే నాకు హెవీగా ఫుడ్ తిని ఆహ్, హ్మ్. జిమ్ చేసేసరికి రెటీనాలో వాటర్ ఫార్మ్ అయిపోయింది. ఆ ఓకే. కంటికి, ఐకి. నాకు హ్మ్. ఇలాగ ఒక ఐ కనపడేది కాదు సరిగ్గా. ఓకే. ఇవి వచ్చేసేవి. హ్మ్. ఫ్లిక్కరింగ్స్ అవి వచ్చేసి సరిగ్గా కనపడేది కాదు. ఓకే. సో, డాక్టర్ సజెషన్స్‌తో తర్వాత మళ్ళీ కొంచెం హ్మ్. టాబ్లెట్స్ అది యూజ్ చేస్తూ హ్మ్. ఓకే. సో, మూవీలో ఏదైనా సీన్స్‌కి మీరు బాగా రిలేట్ అయ్యారా? అంటే మీ లైఫ్‌లో జరిగిన సిట్యుయేషన్స్‌తో ఏదైనా? ఎక్కువ నేను చూసినవి ఎక్కువ కనిపించాయండి. రిసెంబుల్ అయ్యాయి. హ్మ్. నాకంటే కూడా నాకు తక్కువ రిసెంబుల్ అయింది తక్కువ. హ్మ్. కొంచెం 'సూర్య' క్యారెక్టర్ కొంచెం దగ్గరగా ఉంటది గానీ క్యారెక్టరిస్టిక్స్‌లో నేను చేసిన పనులు చాలా తక్కువ. హ్మ్. అలాంటివి అంత నాటీ కాదు. నేను చిన్నప్పటి నుంచి కొంచెం కామ్ సెటిల్డ్‌గా ఉండేవాడిని. ఓకే. కాకపోతే ఈ మూవీలో అల్లరి ఎక్కువ చేసాం.